Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ గీతా మ్యామ్, హాయ్ 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 వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్, నిజంగా సెక్సీ కదా నేను? యువర్ Promise? ప్రామిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు, అవునండి, మంచిగా స్లిమ్ అవుతున్నారు, ఆ, కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట మొత్తం. దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. అంటే ఆల్రెడీ నేను స్లిమ్ అయ్యాక అప్పుడు ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే 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 అంతే. సూపర్ మ్యామ్, అసలు నిజంగా you. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్లో పోతుంది. అది వీడియోస్ చాలా హ్యాపీ నాకు, ఇంకా చాలు కదా. మేము ఇంకా డిజిటల్లో ముందు ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ ఎస్. Very త్వరలో soon. త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారో, affection లవ్ చూపిస్తున్నారు. ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఆ, ఒకసారి మా మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా నా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100% ఉంటుంది. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలు అంతే. ఇంకా 1000%. 1000% Okay. చాలు నాకు, సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా. ఖచ్చితంగా. కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ సి ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి అప్పట్లో ఉన్న వాళ్ళని? ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను, ఆ. నేను వెళ్ళిపోతాను అక్కే, నేను వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి. 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవునవును. కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. సూపర్. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట. ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ అవునా? ఉంది. సరే, ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఉమ్, ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఉమ్. కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను, కొంచెం ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను, అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అంటారా? అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ ప్రకారం చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తూ ఉంటారు, పంపిస్తారు, ఆ ప్రకారంగా చేయాలన్నమాట. అవును, ఇంకా అంతే. ట్రూ ఇంకా ట్రూ ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చిన్నది ఉంది అది, ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకు లేదు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నర్ విన్నర్ విన్నర్. ఓకే, సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు కదా. ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడడానికి ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను.
సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకముందు వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను. ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా. అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పీపుల్ పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరూ చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర. నేను మొన్న జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదేంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరనీయం మనం వాళ్ళ కోసం అంత దూరం చూస్తే బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి. ఓకే. ప్రజల్ని బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. బిగ్ బాస్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా వాళ్ళు మనకి చూస్తే. పెద్ద స్క్రీనే కదా చిన్న స్క్రీన్లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే. సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు. 90 డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 డేస్ ఉండాల్సి ఉంటుంది. ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా. ఫ్యామిలీ? శుభ్రంగా కుకింగ్ వచ్చా? ఎబ్బే వాళ్ళు పెడతారు, ఎవరో ఒకరు వండుతారు కదా, వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్లో ఉన్నాం కదా, జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు. అది పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే కూడా. కానీ అవే కానిచ్చేస్తాం. బయటకు వచ్చినాక మళ్ళీ అది వేరే లెక్క మళ్ళీ ఇంకా. మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి, చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగద్దండి ప్లీజ్. మా ప్రిపరేషన్లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ చేసేస్తారు. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారు అనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉంటాడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు లేని ఎత్తు నొప్పి అని చెప్పి, పోమ్మ నువ్వే పో, నువ్వే తిండి తిను అంటారు. మినిమం ఒక 30 days 40 days ఉంటారు, అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా, జ్యూసులు తాగాలి, అంతే ఇంకా. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటుంది అసలు, వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 సుస్సుకి వెళ్ళకూడదు అంటారు. కష్టం అండి, పగిలిపోతుంది, గబ్బు అయిపోతుంది మళ్ళీ బిగ్ బాస్. మన నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో, దేని ఆపుకోవచ్చు, దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ ఇక్కడ బిగ్ బాస్. బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా, ఎట్లా అడుగుతున్నారు చూసారు. ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్ గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేస్తారు, కావాలి కార్ వేసుకుని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తారు, డైరెక్ట్ వచ్చేస్తారు. ఇంకా టెన్షన్ లేదండి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి, అంత హార్ట్ఫుల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్టైన్మెంటే కావాలనేది బిగ్ బాస్ టీం వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారు తెలియట్లేదు, కదా. ఇంకా నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్టైన్మెంట్ మళ్ళీ. లేదు పక్కగా చూద్దాం అయితే చూద్దాం ఈసారి. చూద్దాం ఈ చూద్దాం. సీజన్ కి చూద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.